ఇదే మనకి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం జీటీ రిపేర్ చేయడానికి అయితే తీసుకోబోతున్నాము. దాన్ని యాక్చువల్గా ఏమైందంటే బ్యాటరీ వేయించిన, సర్వీసింగ్ చేయించిన, కానీ సెల్ఫ్ పోయింది లాస్ట్కి. మళ్ళీ ఇన్ని రోజులు కిక్ కొట్టి మేనేజ్ చేసిన, కాలేదు, మస్తు కాలు గుంజింది. ఇప్పుడు ఇక సెల్ఫ్ వేపిద్దామని పోతున్నా. ఎట్లయినా మస్తు రోజులైన తీయక కిందికి పోయి దాన్ని బయటికి తీసి జర చూసి మెకానిక్ షాప్ తీసుకోపోతే సెట్ అయిపోతుంది. ఇదే మన జీటీ. చూడు, అన్ని సామాన్లు పెట్టేది దీని మీద. దుమ్ము అయింది. ఇది RX-100. ఇది కూడా అంతే, అన్ని బండ్లు వాడతలేను. ఇక దీన్ని ఇది పోయింది, టైల్ లైట్ పోయింది. చూడు ఎంత దుమ్ము. ఇప్పుడు దీన్ని మొత్తం బయటికి తీసి బండి దీన్ని మెకానిక్ షాప్ తీసుకోవాలి. ఈరోజు రిపేర్ చేయాలి. అయితే బండి ఆన్ చేద్దాం. ఇప్పుడే క్లీనింగ్ అయిపోయింది మొత్తం. చూద్దాం చాలా రోజుల తర్వాత ఆన్ అవుతుందో లేదో. ఆన్ అయింది. ఇగో పెట్రోల్ ఉంది, న్యూట్రల్ అన్నీ పనిచేస్తున్నాయి. ఇగ్నిషన్ ఆన్ అవుతుంది లేదు చూద్దాం. ఆన్ అయింది. ఇగ్నిషన్ కూడా ఆన్ అయింది. ఇప్పుడు కిక్ కొడతా, చూడాలి. ఫైనల్గా జీటీ అయితే స్టార్ట్ అయింది 15 మినిట్స్ తర్వాత. ఇప్పుడు అది తీసుకుపోయి మెకానిక్కి చూపిస్తే వాడు ఏమంటాడో, ఎంత అవుతుందో అంతా. ఇక అడిగి పోయినాక కంటిన్యూ చేస్తాం బ్లాగ్. మెకానిక్ షెడ్ దగ్గర పోయినాము, బండి చూపించిన. వాడు సెల్ఫ్ బేరింగ్ పోయింది అన్నాడు. ఇంకా బ్యాక్ టెయిల్ లైట్ కూడా వేపియాలి. దాంతోపాటు ముంగట గ్యాస్ కిట్ పోయింది, సైలెన్సర్ది, అది కూడా వేపిస్తున్నా. ఇప్పుడు రాణిగంజ్ పోయి తెచ్చుకోమన్నాడు. ఇప్పుడు రాణిగంజ్ పోయి తెచ్చుకుంటా. రాణిగంజ్ పోదామనుకున్నాము, అంత దూరం ఓడి వస్తాడని సామాన్లు ర్యాపిడో చేపిద్దామని చెప్పిన. ఇక ఏమేమి పోయినాయి అంటే ఈడ సెల్ఫ్, ఈడ గ్యాస్ కిట్, ఈడ టెయిల్ లైటు. ఇప్పుడు అవన్నీ తెప్పిస్తున్నా. సాయంత్రం లోపల వేస్తా అన్నాడు, చూడాలి. ఇప్పుడు టైర్ షాప్ పోయి దీని సైజు అన్ని ఫోటో తీసుకున్నా. టైర్ షాప్ పోయి వాడిని అడుగుతా ఎంత అవుతుందో. ఒకవేళ టైర్లు ఉన్నాయంటే ఎక్కిచ్చేస్తా. టైర్లు మొత్తం అరిగిపోయినాయి, చూపిస్తా ఉంది. మొత్తం రౌండ్ అయిపోయినాయి. చలో టైర్ షాప్ పోతున్నాం ఇప్పుడు. మొత్తం మీద జీటీ అయితే రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సెల్ఫ్ అంతా ఓకే ఉంది, అంటే సెల్ఫ్ వేయించేసిన. ఆ గ్యాస్ కూడా వేయించిన, అంతా అయిపోయింది. టైర్లకు వచ్చినాం. ఇప్పుడు టైర్లు కూడా తీసుకున్నాం. టైర్లు చూపిస్తావు మీకు. ఇగో ఇవే MRF టైర్స్. ఇది ఫ్రంట్ టైరు, ఇది బ్యాక్. ఈ రెండు కలిపి 5100 పడ్డాయి మనకు. ఇగో ఇలా బాబా వాళ్ళది షాప్. ఇక్కడ మంచి డిస్కౌంట్ వస్తుంది. వచ్చేసారు ఇక్కడికి. కొంపల్లిలు ఉంది లోపామ. ఎందుకు అనేరున్నాయి పైసలు. మన బిగ్ బాయ్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టిస్తుండే రేపటి రైడ్ కోసం. ఎంత పడుతుందిరా ఇంట్లో ఫుల్ ట్యాంక్? చూడు
ఏ మోడల్ ఇది హిమాలయన్? ఇది హిమాలయన్ 2022 మోడల్. చూద్దాం ఫుల్ ట్యాంక్ ఎంత వస్తుందో. ఇంకా ఇక మంజునాథ్ కూడా వచ్చిండు. రేపటి కోసం పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. నా దాంట్లో కూడా చూడాలి. ఇలా ఇప్పుడు మన దాంట్లో వెళ్తాం. ఇప్పుడు మంజునాథ్ బైక్లో అయితే 44 పెట్రోల్. నా బైక్లో ఇది కొత్త టైర్. ఇది ముంగడిది ఏమైందంటే తీసుకున్నాం టైర్. తీసుకున్నాక టైర్ సైజ్ చూస్తే అది 19 ఇంచ్ రిమ్ ఉంది, మనదేమో 18. ఇక అది సెట్ కాలే. తీసుకుపోయి మళ్ళీ వాపస్ ఇచ్చినాం. అడిగితే రేపు మార్నింగ్ రైడ్ తెప్పిస్తా అన్నాడు. ఇక రేపు మార్నింగ్ రైడ్ పోతున్నాం ఎట్లయినా. అది ఇక మధ్యాహ్నం అవుతుంది. ఫస్ట్ టైం మన బండ్లో ఫుల్ ట్యాంక్ పోపించిన. అంటే ఎప్పుడు కొంచెం అయితే గ్యాప్ ఇస్తుండే, ఫుల్ ట్యాంక్ ఉంది. పెట్రోల్ ఇంట్లో అయితే ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇది బెటరా? ఇది పెద్ద దండం. క్యాప్ పెట్టడానికి కూడా రాదు ఇంటికి. నాకు వస్తుంది. అది జర ఖరాబ్ అయింది. మస్తు రోజులు అని వాడలే కదా. ఇప్పుడు చూద్దాం ఆ ఊరి ఫుల్ ట్యాంక్ మొత్తం చూపిస్తుందో లేదా. చూపించింది. ట్రిప్ అయితే 0 ఇద్దాం. ట్రిప్ 0 200. ట్రిప్ బి కూడా 0. చలో మార్నింగ్ రైడ్కి అంతా సెట్ ఇక. అరే నీది కూడా ఫుల్ ట్యాంకా? దీనికి కూడా ఫుల్ ట్యాంక్ అయింది. ఇది కూడా ఫుల్ ట్యాంక్ అయింది. మళ్ళీ రేపు పొద్దున ఎవ్వరు తినేది లేదు ఇక. ఇప్పుడే వాషింగ్ అయిపోయింది. టైం అయితే 11:30 అవుతుంది. 11:30 10:46. మార్నింగ్ రైడ్ పెట్టుకొని ఇప్పుడేమో తిరుగుతున్నాం. నిద్ర ఎప్పుడు పోతామో. మళ్ళీ పొద్దున 3:30కే లేవాలి. రెడ్డే